ప్రమాణ స్వీకారం తర్వాత శాసనసభ సమావేశాలు మొదలు కావాల్సి ఉంది. ముందుగా సభ్యులందరి చేత ప్రమాణం చేయించి ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరపడం ఆనవాయితీ. అయితే సభ్యుల చేత ప్రమాణం చేయించాల్సిన బాధ్యత ప్రోటెం స్పీకర్ది. అందుకే ప్రోటెం స్పీకర్గా ఎవరు వ్యవహరిస్తారనే విషయం మీద ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్త శాసనసభ ఏర్పడగానే సభ్యుల చేత ప్రమాణం చేయించడానికి ప్రోటెం స్పీకర్ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎన్నికైన సభ్యుల్లో అత్యంత సీనియర్ సభ్యుణ్ణి ప్రోటెం స్పీకర్గా ఎంపిక చేస్తారు. గవర్నర్ నియమించడం లాంఛనం కాగా సిఫార్సు చేసేది మాత్రం అధికార పక్షమే. అయితే సీనియారిటీ ఉన్నప్పటికీ విపక్షానికి చెందిన వారిని ఎంపిక చేయకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో చూశాం. గవర్నర్ నిర్ణయాధికారం కంటే శాసనసభాపక్ష నాయకుడి సిఫార్సునే యథాతథంగా ఆమోదించడం పరిపాటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన వారిలో అందరికంటే సీనియర్ చంద్రబాబు నాయుడు మాత్రమే. ఆయన 1978లోనే మొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. కానీ ఆయనే శాసనసభాపక్ష నాయకుడు కాబట్టి మరెవరి పేరైనా ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆ విధంగా చూస్తే 1983లో మొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టి ఇప్పుడు కూడా గెలిచిన ఎమ్మెల్యేలు ప్రోటెం స్పీకర్ పదవికి అర్హులని చెప్పాలి. నర్సీపట్నంలో 1983లో ఎమ్మెల్యేగా మొదలైన అయ్యన్న పాత్రుడి ప్రయాణం ఇప్పటిదాకా సాగుతూ ఉంది. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2019, 2024 ఎన్నికల్లో గెలిచి 8వ విడత అసెంబ్లీలో అడుగుపెడుతున్న అయ్యన్న పాత్రుడు మధ్యలో 1996లో అనకాపల్లి నుంచి ఎంపీగా కూడా గెలిచారు. అందువలన ఆయన పేరును ప్రోటెం స్పీకర్ పదవికి పరిశీలనలోకి తీసుకోవచ్చు. మరో సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా 1983లోనే మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 1983, 1985, 1994, 1999, 2014, 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు. ఆ విధంగా ఇప్పుడు ఆయనది 7వ విజయం. అందుకే ఆయన పేరు కూడా పరిశీలించే అవకాశం ఉంది. బుచ్చయ్య చౌదరి లాగానే 7వ విజయం నమోదు చేసుకున్న మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. పార్టీలు మారినా ఆయన 1983, 1985, 1999, 2004, 2009, 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు. 7 విజయాలు సీనియారిటీ దృష్ట్యా చూస్తే ఆయన్ను కూడా ప్రోటెం స్పీకర్గా ఎంపిక చేయడానికి వీలుంది. చీపురుపల్లి నుంచి గెలిచిన కళా వెంకట్రావు 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. మధ్యలో రాజ్యసభ ఎంపీ అయ్యారు. 2004 గెలుపు తర్వాత ప్రజారాజ్యం వైపు వెళ్లి తిరిగొచ్చి ఈ ఎన్నికల్లో గెలిచారు. అలా 5 సార్లు అసెంబ్లీకి, ఒకసారి రాజ్యసభకు గెలిచిన కళా వెంకట్రావు పేరు ప్రోటెం స్పీకర్ పదవికి లెక్కలో తీసుకోవచ్చు. అదేవిధంగా నంద్యాల వరదరాజులు రెడ్డి 1985 మొదలు 1989, 1994, 1999, 2004, 2024 ఎన్నికల్లో గెలిచి 6 విజయాలు నమోదు చేసుకున్నారు. వయస్సులో అందరికంటే పెద్దవాడు కూడా. అందువలన ఆయన పేరు ప్రతిపాదించినా ఆశ్చర్యం లేదు. స్పీకర్ ఎన్నిక జరపాల్సింది ప్రోటెం స్పీకర్ కాబట్టి స్పీకర్గా ఎంచుకునే వారికి ఈ పదవి ఇవ్వరు. అందువలన మొత్తంగా ఎవరి పెద్దరికానికి పెద్దపీట వేస్తారో చూడాలి.